శిలాఫలకాలు కూల్చేయడం వాటిని ప్రభుత్వంపై రుద్దేయడం ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అదే జరుగుతుందట. మొన్న మధ్య పైలాన్ ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యేతో పాటు అనేక మంది పోలీసులు విచారణకు వెళ్లొచ్చారు. అయినా మరోసారి శిలాఫలకాలు పైలాను ధ్వంసం చేసి అడ్డంగా దొరికిపోయారు. కూటమి ప్రభుత్వం హయాంలో అర్ధరాత్రి సమయంలో శిలాఫలకాలను ధ్వంసం చేశారంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఈ పైలాన్ రాజకీయం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటి నెల్లూరు జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక పొలిటికల్ టాక్ తెరపైకి వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కావలి నియోజకవర్గంలో పైలాన్ రాజకీయం హాట్ టాపిక్గా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో కావలి పట్టణంలో తాగునీటి సరఫరా కోసం 2018లో టీడీపీ హయాంలో అమృత్ పథకం కింద శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో కావలి నడిబొడ్డులో పైలాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో మంత్రి లోకేష్తో పాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ పైలాన్ను ప్రారంభించారు. ఇక వైసీపీ అధికారంలోకి రాగానే రాత్రికి రాత్రి ఆ పైలాన్ను కూల్చివేసి ఉదయానికక్కడ ప్రెస్ క్లబ్ పేరుతో భవనానికి శంకుస్థాపన కూడా చేసేశారు. ఈ పైలాన్ దిమ్మెలను సమీపంలోని చెరువులో పడేశారు. తిరిగి 2024లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఈ పైలాన్ కేసును బయటపెట్టారు పోలీసులు. ఇందులో మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురి పేర్లు బయటకొచ్చాయి. కొంతమంది ఈ కేసులో జైలుకు వెళ్లిరాగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డితో పాటు కొంతమంది నేతలు పోలీసుల విచారణకు వెళ్లి వచ్చారు. ఈ కేసు జిల్లాలోని సంచలనంగా మారింది. సీన్ కట్ చేస్తే ఈ కేసు విషయం ఇంకా తేలకముందే నియోజకవర్గంలో మరో శిలాఫలకం పైలాన్ ధ్వంసమైంది. కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి కోసం శంకుస్థాపన చేశారు. అక్కడ శిలాఫలకం పైలాన్ని ఏర్పాటు చేశారు. దొంగతనం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పైలాన్ను ప్రారంభించారు. అయితే ఈ నెల 6వ తేదీన అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్లు, జేసీబీలతో ఈ పైలాన్ను ధ్వంసం చేసేశారు. పక్కరోజు ఉదయం స్థానిక వైసీపీ నేతలు ఆ పైలాన్ని ధ్వంసం చేసిన చోట నిల్చుని కొన్ని వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. కూటమి ప్రభుత్వం వైసీపీ ఏర్పాటు చేసిన పైలాన్ శిలాఫలకాలను కూల్చివేసిందంటూ వీడియోలు రిలీజ్ చేశారు. స్థానికుల సమాచారంతో పంచాయతీ కార్యదర్శి పైలాన్ ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు కంగుతిన్నారు. ఈ పైలాన్ ధ్వంసం విషయాన్ని తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక పోలీసుల విచారణలో ఈ పైలాన్ కూల్చింది వైసీపీ నేతలే అని స్పష్టమైంది. ఫ్యాను పార్టీకి చెందిన నేతలే శిలాఫలకాలను ధ్వంసం చేసి కూటమి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారని తేలింది. 2021లో తుమ్మలపెంటలో వైసీపీ నేత యానాదయ్య ఇక్కడ వెంచర్ వేసి ఫ్లాట్లు విక్రయించారు. ఫ్లాట్లకు రోడ్డుకు మధ్య ఉన్న శిలాఫలకాలు తొలగించి ఇస్తామంటూ అప్పట్లో కొనుగోలుదారులకు హామీ ఇచ్చారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాటిని తొలగించేందుకు అవకాశం రాలేదు. మరోవైపు కొనుగోలుదారులు యానాదయ్యను ఒత్తిడి చేశారు. దీంతో కుమారిరాజు, తిరుపతి, శ్రీను అనే వ్యక్తులకు చెప్పి ఈ శిలాఫలకాలు పైలాన్ను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేశారు. జకరయ్య అనే వైసీపీ నేతకు చెందిన ట్రాక్టర్, జేసీబీలను తీసుకువచ్చి ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి శిలాఫలకాలను కూల్చివేశారు. వాటి శిథిలాలని ట్రాక్టర్లో తీసుకువెళ్లి జకరయ్య ఇంటికి సమీపంలోని పొలంలో పడేశారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి ఈ ధ్వంసం చేసే ఘటనను వీడియోలు తీశారు. మరుసటి రోజు ఉదయం శిలాఫలకాల ధ్వంసం వారి మీదికి రాకుండా శ్రీను, రాజు, ఏడుకొండలు ఈ పైలాన్ వద్ద నిలబడి వీడియోలు రిలీజ్ చేశారు.
వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను కూటమి ప్రభుత్వం తొలగించిందంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు సీనియర్ నేతలు దీన్ని కూటమిపై నెట్టే ప్రయత్నం చేశారు. ఇక పోలీసులు లోతైన విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. యానాదయ్య, జకరయ్య, ప్రేమ్ సాగర్, తిరుపతి, కుమారి రాజు, డీలర్ శ్రీను, కొల్లు ఏడుకొండలు అనే వ్యక్తుల ప్రమేయం ఉందంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. యానాదయ్యతో పాటు జకరయ్యలను అరెస్ట్ చేసి పోలీసులు ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు. మొన్న అమృత్ పథకం పైలాన్, ఇవాళ జల్ జీవన్ మిషన్ పథకం పైలాన్ను కూల్చివేసి వాటిని కూటమి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నాలు చేయడంతో తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ, ఎమ్మెల్యేగా తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఈ చర్యలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. తనపై కోపముంటే అవసరమైతే తనను అంతమొందించాలని, అంతేకాని ప్రజలపై కోపం ఎందుకు అంటూ తీవ్రంగానే హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో ఈ అంశం వాడివేడిగా మారింది. మరి ఈ పైలాన్ రాజకీయం ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది.